హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి టేస్టీ దోశల రెసిపీ. ఈ దోశల్ని పుల్లట్లు అంటారనమాట, కొంతమంది చల్లట్లు అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్లోకి వీటిని చేసుకొని తినొచ్చు, లంచ్లా కూడా తినొచ్చు, అంత బాగుంటాయి అనమాట. వీటిని పెరుగుతో చేస్తాం కాబట్టి చల్లట్లు పుల్లట్లు అంటారనమాట. పప్పులతో పని లేకుండా ఓన్లీ రైస్తోనే మనం ఈ దోశలు చేసుకోవచ్చు. చూసినారు కదా, ఒక కప్పు బియ్యము, ఒక హాఫ్ స్పూన్ మెంతులు, ఒక హాఫ్ కప్పు అటుకులు, అంతే. ఈ దోశలకి మనం బియ్యము రేషన్ బియ్యం అయితేనే మంచిగా వస్తాయి అనమాట. సో రేషన్ బియ్యంతో చేయడానికి ట్రై చేయండి. వీటిని శుభ్రంగా బాగా కడిగేసిన తర్వాత ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కప్పు వరకు పెరుగు, ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసిన అవి మునిగే వరకు మనం నీళ్లు కొన్ని పోసేసుకోవాలి, లేదా మజ్జిగైనా పోసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పెరుగు పుల్లగా ఉన్నా పర్వాలేదు, తీయగా ఉన్నా పర్వాలేదు. జస్ట్ మనం పెరుగుతోని వీటిని నానబెట్టేసుకోవాలి. ఒక 5-6 గంటలు నానితే సరిపోతుంది. అటుకులు తొందరగా నానిపోతాయి, బియ్యంకి కొంచెం టైం పడుతుంది కాబట్టి బియ్యం ఒక 5-6 గంటలు నానితే సరిపోతుంది అనమాట. నానిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా దోశ బటర్ లాగా చేసుకోవాలి. దీంట్లో కావాలంటే అల్లం పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవచ్చు. నేను ప్లెయిన్గానే వేస్తున్నాను, వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ముందే నేను వాటర్ యాడ్ చేసినాను కదా, ఒకవేళ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అంతా మంచి కలిపేసి మనం పక్కన పెట్టేసేయాలి. ఒక 10 లేదా 8 గంటలు పక్కన పెట్టాలి, అంటే ఫర్మెంటేషన్ అనమాట. నైట్ అంతా పక్కన పెడితే సరిపోతుంది. దీంట్లోకి పచ్చడి, ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి, పల్లీలు, కొంచెం అల్లం, ఎల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఇవి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. తర్వాత కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వల్ల హోటల్ స్టైల్ లాగా బాగుంటుంది అనమాట పచ్చడి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా పచ్చి కొబ్బరి వేగాల్సిన అవసరం లేదు. కొంచెం చింతపండు, ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ పచ్చడిని. చూస్తున్నారు కదా, మంచిగా ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకుంటే మనకి హోటల్ స్టైల్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. పీనట్ కోకోనట్ చట్నీ అనమాట. సో చూసినారు కదా, ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పప్పులన్నీ వేసేసుకొని ఈ పచ్చడిని వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పిండి చూస్తున్నారు కదా, మంచిగా ఫర్మెంట్ అయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పచ్చడి కూడా చూపించడం నేను. చూసినారు కదా, పిండి మంచిగా ఫర్మెంట్ అయింది. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పైన మనం చిన్న చిన్న దోశలాగా వేసేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం లావుగానే వేసుకోవాలి, మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు, కొంచెం మీడియంగా అనమాట. ఆయిల్ కానీ నెయ్యితో కానీ వీటిని అటు ఇటు కాల్చినంటే మంచి కలర్లోకి వస్తాయి. టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి అనమాట. ఈ పుల్లట్లు చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, ఎవరైనా ఇష్టంగా తింటారు. కాకపోతే ఇవి బియ్యంతోనే చేసినాం కాబట్టి కొంచెం హెల్దీ కాదు అనుకుంటారు. అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా తినాలి, బాగుంటుంది. మనం లంచ్లోకి వేసుకోవచ్చు. అట్లా అంటే వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళైతే లంచ్లో ఒక 2 దోశలు తింటే సరిపోతుంది. సో చూసారా, పుల్లట్లు రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ చట్నీ కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.